హాయ్ గైస్, ఇప్పుడు మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆర్ స్ట్రక్చర్స్ గురించి చూడబోతున్నాం. జావాలో వెరీ వెరీ ఇంపార్టెంట్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆర్ స్ట్రక్చర్స్ ఎలాగన్నానండి. చూడండి, ద స్టేట్మెంట్ దట్ ఈస్ యూజ్డ్ టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్ ఈజ్ కాల్డ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆర్ కంట్రోల్ స్ట్రక్చర్స్ అంటాం అనమాట. అంటే ఇక్కడ మనం ఒక స్టేట్మెంట్ అనేది కంట్రోల్ చేస్తున్నాం, అది ఎగ్జిక్యూట్ అవ్వాలా వద్దా అని, ఎలా ఎగ్జిక్యూట్ అవ్వాలి అయితే అనేటట్టుగా మనం కంట్రోల్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఏ విధంగా కంట్రోల్ చేయాలి, మనం ఎలా అన్నది మనం ఇప్పుడు చూడబోతున్నాం అనమాట. దాన్ని ఇక్కడ మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆర్ స్ట్రక్చర్స్ అని అంటున్నాం. చూడండి, కంట్రోల్ స్ట్రక్చర్స్ ఇన్ జావా ఏ విధంగా ఉన్నాయని చూడండి. ఇక్కడ 4 ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి సీక్వెన్స్, సెకండ్ వన్ సెలెక్షన్, రిపిటేషన్ ఆర్ ఇటరేషన్ అని కూడా అంటాం అనమాట. ఎలాగైనా చెప్పండి. ఓకే, ఫంక్షన్ ఆర్ మెథడ్ ఇది ఉంది. ఈ విధంగా మనకు 4 అయితే ఉన్నాయి. మనం ఒక్కొక్క దాని గురించి క్లియర్ కట్గా చూద్దాం. ఓకే, చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి సీక్వెన్స్ చూద్దాం. సీక్వెన్స్ స్టేట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి అని చూద్దాం. ఇందులో ఏముండదు చూడు. సీక్వెన్స్ స్టేట్మెంట్స్, ఇట్ ఎగ్జిక్యూట్స్ ద స్టేట్మెంట్స్ ఇన్ సీక్వెన్స్ ఆర్డర్ 1 by 1. అంటే మనకు జావాలో ఒక దాని తర్వాత ఒకటి జనరల్గా స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. అదే మనం ఇక్కడ సీక్వెన్స్ స్టేట్మెంట్స్ కిందకి చెప్పుకుంటున్నాం అనమాట. ఇట్ కెనాట్ ఎగ్జిక్యూట్ ఏ స్టేట్మెంట్ మోర్ దాన్ వన్స్. ఇది ఒకసారి మట్టుకే ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఒక స్టేట్మెంట్ దగ్గర ఉన్నాము, ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, అంతే అనమాట. అర్థమైందే. సో రిపిటేషన్ అనేది ఉండదు అనమాట. ఒకసారి ఎగ్జిక్యూట్ అయిందా అయిపోయాక అంతటితో అయిపోయింది, ఆ విధంగా వస్తుంది అనమాట సీక్వెన్స్ అనేది. అంటే లైన్ బై లైన్ 1 by 1 అనేది ఎగ్జిక్యూట్ అయితే జరుగుతుంది సీక్వెన్స్లో. రిపిటేషన్లో అయితే మనకు మళ్ళీ అదే కావాలి, అదే స్టేట్మెంట్ మళ్ళీ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనం మళ్ళీ రిపిటేషన్ అనేది చేస్తాం అనమాట. అర్థమవుతుందా మీకు? ఆ విధంగా అనమాట. ఇప్పుడు సీక్వెన్స్ అంటే ఏంటి? లైన్ బై లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు మనం ఒకసారి ఫ్లో చార్ట్ చూద్దామా ఏ విధంగా ఉంటుంది అనేది. ఇది చూడండి, ఇప్పుడు స్టార్ట్ చేసాం ప్రోగ్రాంలో. మనము స్టార్ట్ అనేది రాసాం. అంటే ఇప్పుడు స్టార్ట్ అనేది చేసాం అనుకోండి. ఇప్పుడు ఒక జావా అప్లికేషన్ ఉంది, స్టార్ట్ అనేది మనకి సమ్ కోడ్ అనేది ఉంది అందులో. ఓకే, సో జావా అనేది ఫైల్ అనేది ఉంది. ఇప్పుడు మనం స్టార్ట్ ఎగ్జిక్యూట్ అనేది చేసినామంటే ఓకేనా. సో ఒక స్టేట్మెంట్ తర్వాత ఒక స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఆ విధంగా నువ్వు ఎన్ని స్టేట్మెంట్స్ రాసింటే అన్ని స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ప్రింటింగ్ స్టేట్మెంట్స్ కానీ ఆ విధంగా. అర్థమైందా? ఇప్పుడు ప్రింట్ system.out.println ఏని ప్రింట్ చేశారంటే ఏ ప్రింట్ అవుతుంది, బి ప్రింట్ చేశారంటే బి అవుతుంది, ఆ విధంగా అనమాట. ఎన్ని టాస్క్లు ఉంటే ఆ విధంగా అన్ని మనకు ఎగ్జిక్యూట్ అయిపోయి లాస్ట్లో స్టాప్ అనేది అవుతుంది. ఇది మనకు సీక్వెన్స్ ఆర్డర్ 1 by 1 అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు చూడండి, ఇంటి A = 20, B = 30 ఉంది. system.out.println ఏని ప్రింట్ చేస్తున్నాం కాబట్టి ఏ ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ బి ప్రింట్ చేస్తున్నాం కాబట్టి బి ప్రింట్ అవుతుంది. అదే హెలో వరల్డ్ ప్రింట్ చేసాం కాబట్టి హెలో వరల్డ్ ప్రింట్ అయిపోతుంది. అంతే, ఇంకా ప్రోగ్రామ్ అనేది స్టాప్ అయిపోతుంది ఇంతటితో. అర్థమైంది? అవుట్పుట్లో ఏ వాల్యూ బి వాల్యూ, అదేవిధంగా హెలో వరల్డ్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఇది అంటే మనం ఇక్కడ ఏం చెప్పుకుంటున్నామంటే లైన్ బై లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్టయితే సెలెక్షన్ స్టేట్మెంట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, వెన్ ఏ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆర్ స్పెసిఫైడ్ విత్ ఇన్ ఏ బ్లాక్ అనమాట. బ్లాక్ అంటేనే ఇక్కడ మనకు కర్లీ బ్రాకెట్స్. ఓకే, ఓపెన్ కర్లీ బ్రాకెట్, ఇది క్లోజ్డ్ కర్లీ బ్రాకెట్. బేస్డ్ ఆన్ ద గివెన్ కండిషన్ దే విల్ బి గోయింగ్ టు ఎగ్జిక్యూట్. అంటే ఇక్కడ ఏమంటున్నామంటే, ఇప్పుడు వెన్ ఏ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ ఎలాగైతే ఉన్నాయో ఇది ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఉంది. ఓకే, ఈ విధంగా ఇది సమ్ కోడ్ అని ఉంది. ఇదంతా మనం ఒక గ్రూప్గా చెప్తామన్నమాట. గ్రూప్గా ఎలా చెప్తామంటే ఈ విధంగా ఓపెన్ అండ్ క్లోజ్డ్ కర్వ్డ్ బ్రాకెట్స్ లోపల రాసామంటే ఇదంతా గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ అయితే అవుతుందన్నమాట. ఇదంతా కోడ్. ఓకేనా. సో ఒక బ్లాక్ అని అంటాం అనమాట. ఈ విధంగా ఒక బ్లాక్ అనేది చెప్పబడుతుంది జావాలో. ఓకే, సో అంటే మనం ఇప్పుడు ఈ బ్లాక్ మొత్తము ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఎలా ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది కంట్రోల్ చేస్తాం అనమాట. అందుకే ఇక్కడ మనకు సెలెక్షన్ స్టేట్మెంట్స్ అని అంటున్నాం. అర్థమైందా? చూడండి, సో దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ కండిషనల్ స్టేట్మెంట్స్, బ్రాంచింగ్, డెసిషన్, ఎలాగైనా చెప్పండి. ఎలా చెప్పినాను సేమ్ మీనింగే, అంతా ఇదే సెలెక్షన్ స్టేట్మెంట్స్. ఓకే, డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి ఇక్కడ, అంతే. ఓకే, ఇది చూడండి, ఇక్కడ కండిషన్ ఈజ్ ఈక్వల్ టు రిలేషన్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్. చూడండి, కండిషన్ అంటున్నాం ఇక్కడ. కండిషన్ అంటే ఏ విధంగా అంటే ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు మనకి ఇప్పుడు గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ కలిపి ఒక బ్లాక్గా రాసాం కదా. ఈ బ్లాక్కి ముందర ఒక కండిషన్ అనేది రాస్తాం అనమాట. ఇక్కడ ఒక కండిషన్ అనేది రాస్తాం. ఈ కండిషన్ బేస్ అయ్యి మనకు ఇక్కడ ఒక కండిషన్ అనేది రాస్తాం. ఓకేనా, ఒక కండిషన్ అనేది రాస్తాము. అంటే ఇప్పుడు A = 10 ఉంది.
సో అంటే ఇప్పుడు మనకు 0 కన్నా పెద్దగా ఉంటే మనకు ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ కావాలి. అంటే ఇప్పుడు ఏం రాస్తామంటే 0, సో 0 లెస్ దాన్ ఏ అనేది రాస్తాం. అంటే 0 లెస్ దాన్ ఏ అంటే ఇక్కడ ఓపెన్గా ఉంది కాబట్టి ఏనే పెద్దగా ఉండాలి, 0 కన్నా ఎక్కువ ఉంటే ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అని రాస్తామన్నమాట. ఈ విధంగా అనమాట గ్రూప్కి మొత్తము, గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ మొత్తం అంటే బ్లాక్కి మొత్తము కండిషన్ అనేది పెడతాం. అది ట్రూ అయితేనే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్గా, లేదంటే బయటకు వచ్చేయి కర్సర్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. ఆ విధంగా అనమాట. ఇక్కడ అర్థమైంది కదా నేను చెప్తా ఉండేది. సో ఇది అనమాట. ఇక్కడ మన కండిషన్ ఈ విధంగా మన కండిషన్కి ఏవేవి యూజ్ చేస్తామంటే జనరల్గా రిలేషనల్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. తెలిసిందేదే మనకు. రిలేషనల్ ఆపరేటర్స్ రిజల్ట్ ఏ విధంగా ఉంటుందంటే బూలియన్గా ఉంటుందని మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. లాజికల్ ఆపరేటర్స్ కూడా అంతే కదా. అండ్ ఆపరేటర్, ఆర్ ఆపరేటర్, నాట్ ఆపరేటర్ అయితే చూసాం. ఈ విధంగా మనకు ఈ కండిషన్ రాయడానికి యూజ్ చేస్తాం. అందుకని ఇక్కడ మన కండిషనల్ స్టేట్మెంట్స్ అన్న అంతా ఒకటే, డెసిషన్ మనము డెసిషన్ చేస్తాం అనమాట, అది ఎగ్జిక్యూట్ అవ్వాలా వద్దా అని. ఆ విధంగా అర్థమైంది కదా. ఇది చూడండి. మనకు ఇప్పుడు మామూలుగా ప్రోగ్రామ్ అంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు జావా ప్రోగ్రామ్ ఉంది. జావా ప్రోగ్రామ్ అంటే ఏంటి? ఇక్కడ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఈజ్ నోన్ యాజ్ ప్రోగ్రామ్ అని అంటాం. అంటే ఇందులో మనము ఈ విధంగా మనకు ఇప్పుడు ఇదే జావా అప్లికేషన్ అనుకోండి, ఇక్కడ మనం స్టేట్మెంట్స్ అనేది రాయడం జరిగింది, అంటే ఎగ్జిక్యూషన్ జరుగుతుంది కదా. సో మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాం, మనకి ఇది ఎగ్జిక్యూట్ చేయని ఇక్కడ మనకి ఏది కావాలో రిక్వైర్మెంట్ బట్టి రాసుకుంటున్నాం. ఈ విధంగా మనం సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని రాస్తామన్నమాట. దాన్ని ఇక్కడ మనము ఏమంటున్నామంటే ప్రోగ్రామ్ అని అంటున్నాం. సాఫ్ట్వేర్ అంటే ఏంటి? ఏ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఈజ్ నోన్ యాజ్ సాఫ్ట్వేర్ అనమాట. అంటే ఇలా మనకు ఇలాంటివి కొన్ని ఫైల్స్ ఏదైతే ఉందో, ప్రోగ్రామ్స్ ఏవైతే ఉందో అవన్నీ మనం గ్రూప్ చేసినామంటే దాన్ని ఇక్కడ మనం సాఫ్ట్వేర్ అని అంటున్నాం. అర్థమైంది కదా. ఈ విధంగా మనం కొన్ని ప్రోగ్రామ్స్ రాస్తాం జావాలో. కొన్ని ప్రోగ్రామ్స్ రాసేసి ఆ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అన్ని కలిపితే అది మనకు సాఫ్ట్వేర్ అయిపోతుంది. అంతే. ఇది బేసిక్ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే. కండిషన్ ఏ విధంగా ఉండాలి చూడండి. సింటాక్స్ అనేది కండిషన్ ఉంటుంది. కండిషను ఆ తర్వాత ఈ విధంగా బ్లాక్ రాస్తాం. బ్లాక్లో మీరు ఏదైనా కోడ్ రాయొచ్చు. ఓకే. బ్లాక్లో ఏదైనా మీరు ఇష్టం వచ్చిన రాయండి. దీన్ని మనం ఇక్కడ ట్రూ బ్లాక్ అంటున్నాం, ఎందుకంటే కండిషన్ ఇక్కడ రాస్తాం కదా. ఇది ట్రూ అయితేనే మనకు ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి దీన్ని మనకు ట్రూ బ్లాక్ అని చెప్తున్నాం అనమాట. తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్స్. ఇప్పుడు మీరు ఏదైనా కండిషన్ పెట్టారనుకోండి, ఇప్పుడు 0 లెస్ దాన్ ఏ ఉంది, ఏలో 10 అనేది ఉంది. నేను చెప్తున్నాను ఇక్కడ 10 కన్నా ఎక్కువ ఉంటేనే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ కర్సర్ ఇక్కడికి వస్తుంది, ఏలో 10 ఉంది అని చూసుకుంటుంది అది. తర్వాత ఇక్కడికి వస్తుంది 0 లెస్ దాన్ ఏనా అంటే ట్రూనే కదా. 0 లెస్ దాన్ 10 అంటే ఇక్కడ ట్రూ అనేది వచ్చేస్తుంది. కండిషన్ మొత్తం ఏమైపోయింది, ట్రూ అయితే అయిపోయింది. ట్రూ అయిపోయింది కాబట్టి ట్రూ బ్లాక్, ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఏమన్నా ఉంటే ఎగ్జిక్యూట్ చేస్తుంది, లేదంటే లేదా. అంతే. ఇంకా ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయితే అయిపోతుంది. అర్థమైందా? ఈ విధంగా మనం డెసిషన్ చేస్తాం. ఇప్పుడు మనకు సెలెక్షన్ స్టేట్మెంట్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయనే చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఇఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. సెకండ్ వన్ వచ్చేసి స్విచ్ స్టేట్మెంట్ అనేది ఉంది. ఈ విధంగా 2 టైప్స్ ఉన్నాయి. ఇందులో అన్నీ ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. చూడండి. ఇఫ్ స్టేట్మెంట్స్ ఏవి ఉన్నాయంటే సింపుల్ ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్, ఎల్స్ ఇఫ్, ల్యాడర్. ఈ విధంగా 4 ఉన్నాయి. చూద్దాము. తర్వాత స్విచ్ స్టేట్మెంట్ అయితే ఉంది. ఇక్కడ ఎల్స్ ఇఫ్, ల్యాడర్ అన్న స్విచ్ స్టేట్మెంట్ అన్న రెండు సేమ్గా ఉంటాయి. వర్కింగ్ ఫంక్షన్ అయితే ఒకటే. ఓకేనా. సో మనకి ఇక్కడ స్విచ్ స్టేట్మెంట్ అనేది స్పీడ్గా ఉంటుంది. ఎల్స్ ఇఫ్, ల్యాడర్తో కంపేర్ చేస్తే స్విచ్ స్టేట్మెంట్ అనేది స్పీడ్గా ఉంటుంది. అందుకనే అనమాట ఎప్పుడైనా కానీ ఎల్స్ ఇఫ్, ల్యాడర్లో రాసినాం అనుకోండి, దాన్ని మనం ఇక్కడ స్విచ్ స్టేట్మెంట్లో కన్వర్ట్ అయితే చేయడం జరుగుతుంది. అర్థమైంది కదా. ఇది మనకు R&D, మనకు సాఫ్ట్వేర్లో R&D అనేది ఉంటుంది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్ అనేది ఉంటుంది కదా. అందుకే మనం ఏదైనా కోడ్ రాసామనుకోండి, దాన్ని ఇంకా ఎఫిషియెంట్గా చేయాలి, ఇంకా స్పీడ్గా చేయాలి అనుకుంటే, అంటే స్పేస్ కాంప్లెక్సిటీ కానీ, ఓకే, లేదా ఆ విధంగా ఉంటుంది కదా, టైం కాంప్లెక్సిటీ కానీ, దాన్ని బేస్ చేసుకొని మనం ప్రోగ్రామ్ని ఇంకా ఎఫిషియెంట్గా చేయాలి అంటే మనకు R&D టీమ్కి పంపిస్తాం. వాళ్ళు చూసి ఇట్లా ఈ విధంగా చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఎల్స్ ఇఫ్, ల్యాడర్ ఉంటే దాన్ని స్విచ్ స్టేట్మెంట్గా కన్వర్ట్ చేయడం, ఎందుకంటే స్విచ్ స్టేట్మెంట్ అనేది స్పీడ్గా ఉంటుంది. ఆ విధంగా అనమాట, ఆ విధంగా చేస్తారనమాట. ఆ విధంగా మనము ఎప్పుడైనా సరే ప్రోగ్రామ్ రాస్తున్నాము అంటే ఎంత ఎఫిషియెంట్గా ఉంటుంది అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అది ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు మనం చూద్దాం. సర్లేండి. ఇప్పుడు మనకి ఇఫ్ స్టేట్మెంట్స్ అనేది చూద్దాం. ఇఫ్ స్టేట్మెంట్స్లో ఇప్పుడు మనం ఫస్ట్ వన్ సింపుల్ ఇఫ్ అనేది చూద్దాం. మనం ఇక్కడ సింపుల్ ఇఫ్ ఏ విధంగా ఉంటుంది చూద్దాం. వి యూజ్ ఇఫ్ కీవర్డ్ అనేది యూజ్ చేస్తాం. ఇఫ్ అనేది ఏంటి, ఇక్కడ రిజర్వ్డ్ కీవర్డ్, స్మాల్లోనే రాయాలి. చెప్పాం కదా రిజర్వ్ కీవర్డ్ అంటే మీకు ఏమో తెలుసులేండి. నెక్స్ట్ ఇన్ కేస్ ద కండిషన్ ఈజ్ ట్రూ బ్లాక్ ఎగ్జిక్యూట్స్.
ఇఫ్ ఉంది, ఇక్కడ ఏం లేదు, ఇప్పుడు కండిషన్ ఉంది అన్నాం కదా, దీని ముందర మనం ఇఫ్ అని పెట్టేస్తాం. ఇఫ్ అని పెట్టేస్తే కండిషన్ రాసామనుకోండి, ఇఫ్ కండిషన్ ఇది ట్రూ అయితేనే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ చేయమని అర్థం. ఆ విధంగా అనమాట ఇఫ్ స్టేట్మెంట్ అనేది అందుకు యూజ్ చేస్తాం. ఇన్ కేస్ ద కండిషన్ ఈజ్ ట్రూ బ్లాక్ ఎగ్జిక్యూట్స్, అదే అంటున్నాం. చూడండి సింటాక్స్, ఇఫ్ ఆఫ్ కండిషన్, ఇక్కడ కండిషన్ రాస్తాం, తర్వాత ఇక్కడ ట్రూ బ్లాక్ అనేది ఉంటుంది, తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్స్ అనేది ఉంటుంది. ఇదే మనకు సింపుల్ ఇఫ్ అనమాట, అంతే. ఇప్పుడు ఫ్లో చార్ట్ చూద్దామా ఎలా ఉంటుందండి. ఇప్పుడు కండిషన్ ఉంది, ఓకే, ఈ విధంగా ఎగ్జిక్యూషన్ అనేది వచ్చింది. కండిషన్ ఉంది, కండిషన్ అంటే మనం ఇక్కడ క్వశ్చన్ మార్క్ యూజ్ చేస్తాం, ఎందుకంటే మనకు ట్రూ కానీ ఫాల్స్ కానీ అవుతుంది. ఓకే, ఇప్పుడు మన కండిషన్ అనేది ట్రూ అయింది అనుకోండి, ట్రూ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, తర్వాత ఇంకా నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఏమైనా ఉంటే ఎగ్జిక్యూట్ అనేది జరుగుతుంది. లేదు, ఓకే, ఇప్పుడు కండిషన్ అనేది ఫాల్స్ అయింది, కండిషన్ ఫాల్స్ అయింది అంటానే ఇంకా కర్సర్ అనేది ఆటోమేటిక్గా నెక్స్ట్ స్టేట్మెంట్స్కి వెళ్ళిపోతుంది. ఇంకా ట్రూ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ చేయదు, నెక్స్ట్ స్టేట్మెంట్స్కి అనేది వెళ్ళిపోతుంది. అర్థమైంది కదా, ఇది ఫ్లో చార్ట్. నెక్స్ట్ ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. ఇలా నేను బాక్స్లో ఏదైతే రాశానో అది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ అంటే చెప్తున్నాను ఇక్కడ సింపుల్ ఇఫ్ గురించి, నేను ఇక్కడ పాయింట్స్ రూపకంలో ఇంకా సమ్మరీగా టోటల్గా కంక్లూజన్గా రాశాను అనమాట. ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ బ్లాక్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ అండ్ విల్ గో టు నెక్స్ట్ స్టేట్మెంట్స్. అర్థమైంది కదా, ఫస్ట్ ఇది. నెక్స్ట్ ఇఫ్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్ నెక్స్ట్ స్టేట్మెంట్స్ విల్ బి ఎగ్జిక్యూటెడ్, అంతే. నెక్స్ట్ సెకండ్ వన్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ గురించి చూద్దాం. ఇప్పుడు ఫర్ దిస్ వీ విల్ బీ యూజ్డ్ ఇఫ్ అండ్ ఎల్స్ కీవర్డ్స్. ఇప్పుడు ఎల్స్ కీవర్డ్ కూడా యూజ్ చేస్తాను ఇఫ్తో పాటు. చూడండి సింటాక్స్ ఏ విధంగా ఉంటుంది అనేది. ఇఫ్ ఆఫ్ కండిషను, ఇది వచ్చేసి ట్రూ బ్లాక్, నెక్స్ట్ ఎల్స్ రాసేసి ఎల్స్ కీవర్డ్ రాసేసి ఇందులో ఈ విధంగా మళ్ళీ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేది రాస్తాం, బ్లాక్గా రాస్తాం. ఓకే, తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్స్ అనేది రాస్తాం ఈ విధంగా. అంటే ఇప్పుడు ఇఫ్ కండిషన్ రాస్తాం, కండిషన్ ట్రూ అయిందనుకోండి, ట్రూ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ కండిషన్ ఫాల్స్ కాలేదంటే ఇంకోటి ఎగ్జిక్యూట్ చెప్పమని చెప్తాం అనమాట. అంటే ఫాల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ చేయమని చెప్తాం. ఫాల్స్ బ్లాక్ అంటే ఏం లేదు, సో ఎల్స్ రాసేసి ఈ విధంగా బ్లాక్ రాస్తాం. ఓకే, ఇందులో కూడా మనం సమ్ స్టేట్మెంట్స్ అనేది రాసేసుకుంటాం. అంటే ఏంటి, ఇక్కడ ఉంది ఒకవేళ అంటే ఇక్కడ మనకు అంటే టూ ఆప్షన్స్ ఇక్కడ మనకు టూ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఇక్కడ మనకు టూ ఆప్షన్స్ ఉంటాయి. కండిషన్ ట్రూ అయిందనుకోండి ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి ఈ బ్లాక్ ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే, అంతే కదా, మనం జనరల్గా ఇంగ్లీష్ మీనింగ్ కూడా అంతే కదా. ఇఫ్ ఇది ట్రూ అయితే ఇది, లేదంటే ఎల్స్ అంటే ఇంకా ఇది, లేదంటే ఇది అనే మీనింగ్, అంతే కదా జనరల్గా మనకి ఇంగ్లీష్లో కూడా ఆ విధంగా అనమాట. ఇక్కడ ట్రూ బ్లాక్ అంటే ఇఫ్కి సంబంధించిండేది, ఫాల్స్ బ్లాక్ అంటే ఎల్స్కి సంబంధించిండేది. ఓకే, మనమే ఊరినే పేర్లు ఇచ్చుకుంటున్నాం ఈ విధంగా. ఓకే, మనకి ఇక్కడ ఏంటంటే ఆప్షన్స్లో ఏదో ఒకటి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ టూ బ్లాక్స్లో ఏదైనా ఒకటి మట్టుకే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. కండిషన్ ట్రూ అయితే ఇది, కండిషన్ ఫాల్స్ అయితే ఇది, అంతే. మళ్ళీ ఇప్పుడు కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, మళ్ళీ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఇంక ఎగ్జిక్యూట్ కాదు, అంతే. ఇంకా ఏదైనా రెండిట్లో ఒకటి మాత్రమే ఎగ్జిక్యూట్ అయిపోయి బయటకు అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఉంటే ఎగ్జిక్యూట్ చేసేస్తుంది కర్సర్. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఏం చెప్తాను అంటే, ఇప్పుడు ఓటేస్తాం మనం. ఓకే, ఓటేస్తే మనకు ఏజ్ అనేది 18 అబోవ్ ఉండాలి కదా. ఓటు వేయడానికి ఎలిజిబిలిటీ 18 అబోవ్ ఉంటే మనము ఓటేస్తాం అనమాట. ఓటేయడానికి ఎలిజిబుల్ అది చెక్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఏజ్ ఈజ్ 20 అని పెట్టా. ఇప్పుడు ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18, నేను చెప్పాను కదా కండిషన్కి ఏమేమి యూజ్ చేస్తాను అనేది. రిలేషనల్ చెప్పాను కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేస్తామన్నమాట. కాబట్టి ఇక్కడ చూడండి, నేను రిలేషనల్ అయితే యూజ్ చేస్తాను. ఇప్పుడు ఏజ్ మీకు అర్థమవుతుంది కదా ఎందుకు రిలేషనల్ యూజ్ చేయాలి అనేది. ఎందుకంటే మన రిక్వైర్మెంట్ బట్టి మనకి ఇప్పుడు ఓట్ వేయడానికి ఎలిజిబిలిటీ 18 అబోవ్ ఉంటే ఓట్ వేయగలం. సో కాబట్టి ఈ విధంగా మన కండిషన్ అనేది మనకు రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మనమే రాస్తున్నాం కండిషన్ అనేది. ఇది ఎలా రాసాము ఏమనేది మీకు అర్థమవుతుంది కదా, ఇంకా పోను కూడా అర్థమవుతుంది. నేను ఎందుకు ఇక్కడ రిలేషనల్ తీసుకున్నాను అనేది కూడా మీకు అర్థం అయి ఉండాలి. మనకు రిక్వైర్మెంట్ బట్టి ఇప్పుడు ఏజ్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 ఉందంటేనే, ఇంకా 18 కన్నా ఈక్వల్ ఉండాలి. 18 అబోవ్ ఉన్నా మనకు ఎలిజిబులే. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నామంటే చెక్ చేస్తున్నాం. ఇక్కడ ఏజ్లో స్టోర్ చేసిండే వాల్యూ చూడండి, ఇక్కడ ఏజ్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 ఉండాలి. కాబట్టి ఇది మనకు ట్రూ అయ్యిందంటేనే మనకు ఇక్కడ బ్లాక్లో ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. బ్లాక్లో ఏం రాసింది చూడండి, system.out.println యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ అనేది ప్రింట్ చేయమని చెప్తున్నాం. ఓకే, ఒకవేళ మనకి ఇది కండిషన్ అనేది ఫాల్స్ అయింది అనుకోండి, ఎల్స్ బ్లాక్ వచ్చేస్తుంది. ఎల్స్ బ్లాక్లో ఏం రాసింది చూడండి, system.out.println నాట్ ఎలిజిబుల్ టు ఓట్ అని రాశాను అనమాట. ఈ విధంగా
అంటే టోటల్గా ఇది మొత్తం కన్సిడర్ చేసినారంటే చూడండి ఇక్కడ ఈ రెండు బ్లాక్లో ఓకే ట్రూ బ్లాక్ కానీ ఫాల్స్ బ్లాక్ కానీ ఏదో ఒకటి మట్టికే ఎగ్జిక్యూట్ అవుతుంది. ట్రూ అయితే ఇది మట్టికి ఎగ్జిక్యూట్ అయిపోయి మనకు వెంటనే బయటకు అనేది వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఎల్స్ వైపు చూడదు అది. ఓకే, ఒకవేళ ఫాల్స్ అయిందంటే ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిపోయి ఇంకా మళ్ళీ బయటకు వచ్చేస్తుంది అంతే. ఇంకా మళ్ళీ రివర్స్ వెళ్ళదు, కర్సర్ అనేది మరి వెనక్కి వెళ్ళదు. అర్థమవుతుంది కదా. ఆ విధంగా ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఒకసారి ఫ్లో చార్ట్ చూడండి. ఇప్పుడు కండిషన్ ఉంది, క్వశ్చన్ మార్క్ ఉంది చూడండి. ఇప్పుడు మనకు ఇది ట్రూ అయిందనుకోండి కండిషన్, ఈ ట్రూ బ్లాక్. ఫాల్స్ అయిందనుకోండి ఫాల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సరే, ఏదైనా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఒకటే ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత ఇంకా నెక్స్ట్ స్టేట్మెంట్స్ అనేది వెళ్ళిపోతుంది. అది ఇక్కడ అర్థమైంది కదా. ఇది ఇప్పుడు చూడండి ఇంపార్టెంట్ పాయింట్స్. ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ, ట్రూ బ్లాక్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ అండ్ విల్ గో టు నెక్స్ట్ స్టేట్మెంట్స్. ఇఫ్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్, ఫాల్స్ బ్లాక్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ అండ్ విల్ గో టు నెక్స్ట్ స్టేట్మెంట్స్. అంతే. ఇట్ ఈస్ సేమ్ యాజ్ టెర్నరీ ఆపరేటర్. ఇట్ ఈస్ సేమ్ యాజ్ టెర్నరీ ఆపరేటర్. మనకు తెలుసు కదా టెర్నరీ ఆపరేటర్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో టెర్నరీ ఆపరేటర్ మీరు ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ ఏదైతే రాస్తారో అది మొత్తం మనం ఇక్కడ టెర్నరీ ఆపరేటర్లో కన్వర్ట్ చేయొచ్చు అనమాట. ఏం లేదు, టెర్నరీలో కూడా అంతే అనమాట. టెర్నరీలో కూడా అంతే కదా, సేమ్ కండిషన్ ఉంటుంది, క్వశ్చన్ మార్క్ ఉంటుంది, ఇక్కడ ట్రూ ఉంటుంది, ఇష్టు ఉంటుంది, ఇక్కడ ఫాల్స్ ఉంటుంది. ఒకవేళ కండిషన్ ట్రూ అయితే ఇది, లేదంటే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ అంతే కండిషన్ ఉంటుంది, ఇక్కడ ట్రూ అయితే ఇది, ఫాల్స్ అయితే ఇది. ఆ విధంగా అంటే ఇక్కడ ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడు ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 18 ఉంది, కండిషన్ చెక్ చేస్తుంది, ట్రూ అయిందంటే ఈ ప్లేస్లో కండిషన్ ప్లేస్లో మొత్తం మనకి ఇక్కడ ట్రూ అని వచ్చేస్తుంది. ఇక్కడ మనకి ఇది రిటర్న్ చేసేది బూలియన్ కదా, సో బూలియన్ కాబట్టి ఇక్కడ మనకు ట్రూ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. ట్రూ అంటానే ఇక్కడ ట్రూ అయితేనే ఇంకా వెంటనే ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ విధంగా ఇక్కడ మనకు ఒకవేళ కండిషన్ ఫాల్స్ ఏంటంటే ఇక్కడ ఫాల్స్ అని వచ్చేస్తుంది. ఫాల్స్ అని వస్తానే అప్పుడు మనకి ఇక్కడికి అనేది వచ్చేస్తుంది కర్సర్ అనేది. అర్థమైందా? ఆ విధంగా ఉంటుంది ఇక్కడ. చూడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. చూడండి, ఫైండ్ ఏ నంబర్ ఈజ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఇప్పుడు ఒక చిన్న ప్రోగ్రామ్ రాద్దాం. ఇప్పుడు ఒక నంబర్ ఉంది, ఓకే, ఒక వేరియబుల్లో స్టోర్ చేసాం, ఏదో ఒక వేరియబుల్లో స్టోర్ చేసాం, ఒక నంబర్ అనేది ఉంది. ఆ నంబర్ అనేది మనకు పాజిటివా నెగిటివా అని చెక్ చేయమంటున్నాం. ప్రోగ్రామ్ రాయాలి. ఇప్పుడు ఇఫ్ ఎల్స్ యూస్ చేసి ఏ విధంగా రాస్తాం చూడండి. ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్స్ 20 రాసాం. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 0 కన్నా ఎక్కువ ఉందంటే అది మనకు ప్రింట్ పాజిటివ్ అని చెప్తాం. ఎల్స్ లేదా 0 కన్నా తక్కువ ఉంటే అది నెగిటివ్ అని రాస్తాం అనమాట. అంతే. ఈ విధంగా సింపుల్ ఒక ప్రోగ్రామ్ అనేది రాయడం జరిగింది ఇఫ్ ఎల్స్ యూస్ చేసి. ఇఫ్ దెర్ ఈజ్ వన్ స్టేట్మెంట్ ఇన్ ట్రూ ఆర్ ఫాల్స్ బ్లాక్, నో నీడ్ టు యూజ్ బ్రేసెస్, ఫ్లవర్ బ్రేసెస్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఇప్పుడు మనం చెప్పాం కదా, గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మనము ఒక గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ బ్లాక్ అంటున్నాం అనమాట ఇక్కడ. ఓకే, సో బ్లాక్లో మనకు ఒకవేళ ఒకే స్టేట్మెంట్స్ ఉందనుకోండి, మీరేమి ఫ్లవర్ బ్రాకెట్స్ ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక స్టేట్మెంట్స్ ఉంటే ఒకే ఒక స్టేట్మెంట్ ఉంటే ఇఫ్ తర్వాత మనం ఇట్లా బ్లాక్ యూజ్ చేసి ఏం రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా రాసేయచ్చు ఇక్కడే. అర్థమైందా? ఎల్స్లో కూడా అంతే అనమాట. ఒక స్టేట్మెంటే ఉంది అంటే అవసరం లేదు. అదే కదా మీనింగ్. మన గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటేనే బ్లాక్ అనేది యూజ్ చేస్తామని చెప్తున్నాం, అంతే, ఏం లేదు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ వన్ చూద్దామా, నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్. ఇది